హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఇంట్లో కూరగాయలు లేకపోయినా, వంట చేసే టైం లేకపోయినా 5 నిమిషాల్లో ఇలా ఉల్లిపాయ రైస్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్ ను పిల్లలకు లంచ్ బాక్స్ లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉల్లిపాయ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా అంతా ఉల్లిపాయకు పట్టేలా 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా వేగిన తర్వాత అందులో 200 గ్రాములు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. రైస్ను పొడి పొడిగా ఉడికించుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ అంతా మసాలాలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ రైస్ను అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు, పెద్దవాళ్లకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది. మసాలా అంతా రైస్లో బాగా కలిసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా, చాలా త్వరగా ఉల్లిపాయ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని పిల్లల లంచ్ బాక్స్లోకి ఇంకా అప్పటికప్పుడు తినడానికి ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.